ఇంగ్లీష్ నేర్చుకుని అనర్గళంగా మాట్లాడాలనుకుంటున్నారా? అయితే వెంటనే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, ఒక స్త్రీ తన జీవితంలో ఏం కోరుకుంటుంది? దీన్ని అందరికీ మైకులు పెట్టుకుని అడగాలి. మామూలుగా మనం ఎవరినైనా అడిగామనుకో, డబ్బు, నగలు, మగవాళ్ళని అడిగితే ఏం కావాలి? మా ఆవిడికి బంగారం కావాలి, మా ఆవిడికి ఇల్లు కావాలి, వాకిలు కావాలి, బట్టలు కావాలి, మా ఆవిడికి రోడ్ల మీద పడి మీరు తిరగడం కావాలి. విన్నారో లేదో, టాపిక్ గురించి మనం ముందు డిస్కస్ చేస్తుంటే వెనక నుంచి నాకు అవే మాటలు వినిపించినాయి. అంతే. డబ్బు. స్త్రీ ఏం కోరుకుంటుందంటే ప్రతి వాడికి ఒక సమాధానం ఉంటుంది. అంతే. నిజానికి మనం స్త్రీలను అడగడం మొదలు పెట్టామనుకో, నీకేం కావాలి అని అడిగితే నువ్వు చెప్పలేకపోతావు. నీకు ఒక అండర్ కరెంట్ లోపల ఒక విషయం ఉంది. అది లభించినప్పుడు మనకు అర్థమవుతుంది. అది ఎప్పుడైతే అది లభిస్తుందో, మనం చూడు అన్ని కొనుక్కుంటాం, కావాల్సినవి కొనుక్కుంటాము, ఎక్కడికైనా వెళ్ళి తింటాము, ఆ ఊరు ఈ ఊరు వెళ్తాము, పిల్లలు కావాలి, భర్త మన మాట వినాలి, అవన్నీ పాయింట్లు ఉంటాయి. కానీ అవి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు అనే విషయం మనకు అప్పుడప్పుడు అర్థమవుతుంటుంది. అసలు నాకేం కావాలి అనే ప్రశ్న ఒక స్త్రీ ఎప్పుడైనా వేసుకుంటుందా తన్నే అనేది డౌటే. దీని మీద ఒక మంచి కథ ఉంది జయ, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, బాగుంటుంది. పూర్వమట, కథ చెప్పాక మీకు అర్థమవుతుంది, అందుకే కథ చెప్తున్నా. ఇంత ఇంత ఇంపార్టెంట్ పాయింట్ మీద కథ ఎలా చెప్తావు అంటావు నువ్వు. వినాలి, మనం దేని మించైనా కథ చెప్తాం. పూర్వం హర్షవర్ధనుడు అనే ఒక రాజుగారు తన శత్రురాజుతోటి యుద్ధం చేశాడు. ఓడిపోయాడు హర్షవర్ధనుడు. ఓడిపోతే శత్రురాజుకి దొరికాడు. శత్రురాజు, నువ్వు చాలా అత్యద్భుతంగా యుద్ధం చేశావు, నీ అంత గట్టి పోటీ ఇచ్చిన వాడిని నేను చూడలా, కాబట్టి నేను నీకు ఒక ప్రశ్న ఇస్తా, నా ప్రశ్నకి సమాధానం చెప్పు. ఆ సమాధానం నువ్వు పట్టుకురావడానికి నీకు 1 నెల రోజుల వ్యవధి కూడా ఇస్తా. ఓహో. నన్ను సాటిస్ఫై చేసే సమాధానాన్ని కనుక నువ్వు ఇస్తే నీ రాజ్యం నీ పరం చేసి నేను వెళ్ళిపోతా, మళ్ళీ ఇంకోసారి నేను నీ మీద యుద్ధం చేయను. నువ్వు చెప్పలేకపోతే నీ రాజ్యం నాది, నువ్వు నా చెరలో ఉంటావు, నీ రాజ్యంలో నేను నుంచి నా రాజ్యాన్ని పట్టుకెళ్ళిపోతా అన్నాడు. సరే, హర్షవర్ధనుడు ఒప్పుకున్నాడు. ఈయన రాజును ఒక గట్టి ప్రశ్న అడగాలని భావించాడు. ఒక స్త్రీ తన జీవితంలో ఏం కోరుకుంటుందో చెప్పమన్నాడు. హర్షవర్ధనుడికి మనకు వచ్చిన ఐడియాలు వచ్చినాయి. డబ్బు సింపుల్ ఆన్సర్, బంగారం అది కూడా సింపుల్ ఆన్సరే. ఏదో ఒక కాంప్లికేటెడ్ విషయం ఉంది కాబట్టి కదా ఇలాంటి ప్రశ్న. అక్కడి నుంచి 1 నెల రోజుల సమయం ఇచ్చారు. ఈయనకి సిద్ధిరాజు అని ఒక స్నేహితుడు ఉన్నాడు. సిద్ధిరాజు ఈ హర్షవర్ధనుడు ఇద్దరూ కలిసి ఎందరో స్త్రీలని అడిగారు, ఏం కోరుకుంటారు అని. నువ్వేం కోరుకుంటున్నావు అంటే అందరూ ఇలాంటి సమాధానం ఇచ్చారు. నీకేమి ఇష్టం అని అడిగితే, నాన్న ఇష్టం, అమ్మ ఇష్టం, పువ్వు ఇష్టం, పప్పు ఇష్టం, ఆకుపచ్చ రంగు ఇష్టం చెప్తారు. అది ఇండివిజువల్గా. అసలు బేసిక్గా ఒక స్త్రీ ఏం కోరుకుంటుంది? 25-24 రోజులు గడిచిపోయినాయి. సాటిస్ఫైడ్గా హర్షవర్ధనుడు సాటిస్ఫై అయ్యేది సమాధానమే రాల. పక్క రాజ్యంలో ఒక మంత్రగత్తె ఉందని, ముసల్దని, ఆమె అత్యద్భుతంగా ప్రశ్నలకు సమాధానం చెప్తుందని తెలుసు. ఓకే. రాజు, అది హర్షవర్ధనుడు, సిద్ధిరాజు ఇద్దరు కలిసి పక్క రాజ్యానికి వెళ్ళారు. ఆమె ఒక ముసలి మంత్రగత్తె. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పింది. హర్షవర్ధనుడు అడిగాడు, అమ్మా, ఒక స్త్రీ జీవితంలో ఏం కోరుకుంటుంది? ఈ సమాధానం చెప్పి నన్ను బతికిచ్చు, నా రాజ్యం నాకు సొంతం అవుతుంది, మరి లేకపోతే నేను జైల్లో పడతాను. ఆవిడంది, నీ స్నేహితుడు సిద్ధిరాజు నన్ను పెళ్లి చేసుకుంటానంటే చెప్తాను. ముసిల్ది, వంగిపోయి ఉంది, వికృతాకారం, ఏమీ బాగుండ్లా, పైగా ముసలమ్మ. రాజు తెల్లబోయాడు. సమాధానం చెప్పపోయినా పర్వాలా, పెళ్లి చేసుకోవటం ఏమిటి? సిద్ధిరాజు యువకుడు, నువ్వు మంత్రగత్తెవి, పైగా ముసల్దానివి, నిన్ను పెళ్లి చేసుకోవటం ఏమిటి? కుదరదన్నాడు. సిద్ధిరాజు అన్నాడు, అట్లా కాదు, పెళ్లి చేసేసుకుందాం, సమాధానం లభిస్తే నువ్వు బతికిపోతావు, లేకపోతే ఏముంది, ఎవరైనా వివాహం చేసుకోవాల్సిందే, ముసలితో, మంత్రగతో, ముతకదో, ఎవతో ఒకటి. స్నేహితుడి కోసం ఒప్పుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఒక్కడివి బతికితే రాజ్యం అంతా బతుకుతుంది, మీ తాత ముత్తాతలు ఏలిన భూమి అటు ఇటు పోకుండా ఉంటుంది, కాబట్టి నా మాట వినని సిద్ధిరాజు ఒప్పించాడు రాజు.
అక్కడి నుంచి వివాహం చేసుకుంటానన్నాడు. సాంగంగా చక్కగా ముసలి మంత్రగత్తె సిద్ధిరాజు పక్కన కూర్చొని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నాక రాజుకు చెప్పింది, ఒక స్త్రీ స్వతంత్రాన్ని కోరుకుంటుంది అని. ఇప్పటిదాకా ఈ వాక్యం రాజు వినలా, ఈ హర్షవర్ధనుడు వినలా. ఇది నిజమే అయి ఉంటుంది. అది తప్ప ఆయనకి సరిగ్గా అనిపించిన సమాధానం ఒక్కటి లేదు. చెప్దాం ఏమవుతుందో అది అవుతుందని సిద్ధిరాజును అక్కడ వదిలిపెట్టి హర్షవర్ధనుడు తన రాజ్యానికి వెళ్ళాడు. రాజుకు చెప్పాడు, ఒక స్త్రీ స్వతంత్రాన్ని కోరుకుంటుంది అని. రాజు ఒప్పుకున్నాడు, అవును, స్త్రీకి స్వతంత్రమే కావాలి అని చెప్పి హర్షవర్ధనుడిని రాజ్యానికి మళ్ళీ పట్టాభిషేకం చేసేసి శత్రురాజు వెళ్ళిపోవడానికి సన్నాహాలు చేసుకున్నాడు. సిద్ధిరాజు భార్య దగ్గర ఉండిపోయాడు. తన స్నేహితుడికి ఏమీ కాలేదన్న వార్త వచ్చింది. ఇది నిజమే. అప్పుడు భార్య ఏం చెప్పిందంటే, ముసలావిడ ఉంది కదా, నేను నీకు ఒక విషయం చెప్పాలి. నాకు ఓ శాపం ఉంది. నేను రోజులో 12 గంటలు ఇలా ఉంటాను, ఇంకో 12 గంటలు నేను ఎలా ఉంటానంటేనే అందమైన అమ్మాయిగా రూపొందింది. 12 అవర్స్ ఇలా ఉంటా, 12 అవర్స్ ఇలా ఉంటా. బాగుంది. నువ్వు చెప్పు, నీకేం కావాలి? నేను ఇలా ఉండనా అలా ఉండనా? సిద్ధిరాజు అన్నాడు, నీకు ఎలా కావాలంటే అలా ఉండమ్మా. నువ్వు వృద్ధురాలిగా, ముసలిగా, ముతగ్గా, వంగిపోయి మంత్రగత్తెగా ఉంటేనే పెళ్లి చేసుకున్నా. నువ్వు ఇలా ఉన్నా అలా ఉన్నా నాకు అభ్యంతరం లేదు. నిన్నుగా చేసుకున్నా నేను. నీ ఇష్టం అన్నాడు. ఆవిడ పక్కపక్క నవ్వింది. ఇదే కదా నాకు కావాల్సింది. నేను ఎలా ఉండాలో నన్ను ఉండనివ్వాలి. ఇప్పుడు నాకు కావాల్సినట్టుగా ఉండమని నువ్వు అడగకూడదు నన్ను. నువ్వెలా ఉంటావో నీ ఇష్టమని నాకు చెప్పినప్పుడే నువ్వు గెలిచావు. ఇక ఎప్పటికీ నాకు వృద్ధ రూపం రాదు. నేను సహజంగా ఇలాంటి దాన్ని, ఈ రూపాన్ని దాచుకోలేక నేను ఆ వృద్ధ రూపాన్ని తీసుకున్నాను. నీకంటే పెద్దదాన్నే నేను, కానీ నేను ఎప్పటికీ ఇలా యంగ్గానే ఉండగలను అని చెప్పి స్త్రీలకి కావాల్సింది వాళ్ళ విషయంలో వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో అది చెయ్యనివ్వటం. దానంత సంతోషాన్ని ఇచ్చేది ఇంకొకటి లేదు. మనం ఏం చేస్తామంటే సాధారణంగా లోకంలో ఏం జరుగుతుంది, స్త్రీ ఏం కోరుకుంటారు? స్వతంత్రం కావాలనుకుంటాం. కావాలనుకున్నాక స్వతంత్రం అంటే నన్ను నేను నడిపించడం కాకుండా చుట్టుపక్కల వాళ్ళని నడిపించే స్వతంత్రం కూడా లాగేసుకోవడానికి ట్రై చేస్తాం. ఆడవాళ్ళు తెలివిగా ఉంటారని నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అని మనుస్మృతిలో చెప్పారు. ఏం చెప్పారంటే, చిన్నతనంలో తండ్రి, యవ్వనంలో భర్త, వార్ధక్యంలో కొడుకు రక్షించాలి, స్త్రీకి స్వతంత్రం వద్దు అని చెప్పారు. వద్దు అంటే ఏమిటి? ఈవిని స్వతంత్రంగా ఉండివ్వద్దని కాదు, ఆమెను రక్షించుకో. నువ్వు ఆమెతో ఉంటేనే నీ జీవితం బాగుంటుంది. కూతురుంటేనే తండ్రి జీవితం సంతోషంగా ఉంటుంది. కూతురు తండ్రిని తల్లిలాగా చూసుకుంటుంది. యవనంలో భార్యాభర్త, అతనికి జీవితం భార్యతోటే. నువ్వు ఆమెను బాగా చూసుకో, ఆమె నేను బాగా చూసుకుంటూ. వార్ధక్యంలో ఒక పెద్ద తల్లి ఉంటే ఇంట్లో 4 పనులు చేయగలిగేది, 4 తెలిసింది. తల్లి పక్కనుంటే ఉండే ధైర్యం ఇంకెవరైనా ఇవ్వగలరా? అమ్మ మనతో పాటు ఉందంటే 70 ఏళ్ళు వచ్చిన వాడికి కూడా 90 ఏళ్ల తల్లి ఉంటే వాడు అదృష్టవంతుడు అనుకుంటాం. దానికోసమని స్వతంత్రం వద్దు, మిమ్మల్ని మీరు చూసుకోండి అన్నారు. కానీ వాళ్ళ వ్యవహారాల్లో వాళ్ళని స్వతంత్రంగా ఉండనివ్వాలి. అలా ఉన్న స్త్రీలు ఎక్కువ సంతోషంగా ఉంటారు. ఫ్రీడమ్, ఫలానా రకం బట్టలే వేసుకోవాలి, ఫలానా రకంగానే ఉండాలి, నువ్వు ఇలాగే ఉండాలి, దానికి ఒక కొలతలు పెట్టి ఆ కొలతల్లో సమాజంలో ఉన్న స్త్రీలందరినీ ఇరికిచ్చి, అది ఒట్టి బట్టలు నగలు అవే కాకుండా జనరల్ వ్యవహారాలు కూడా వాళ్ళని ఇందులోనే ఇరికి ఉండవలసిందే అని ఇరికించడం వల్లే వీళ్ళకి ఏది ఇచ్చినా సంతోషం ఉండదు. స్వాతంత్రమే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. ఆడది కోరుకునేది ఫ్రీడమ్ని. కనీసం కొన్ని విషయాల్లో అయినా ఫ్రీడమ్ కావాలి. ఏం వండాలో వాళ్ళే చెప్తారు, ఏం కట్టుకోవాలో వాళ్ళే చెప్తారు, ఎలా ఉండాలో వాళ్ళే చెప్తారు. ఎవరైనా చెప్తూనే చేయాలి, కానీ చేయవలసింది మాత్రం వీళ్ళే అని. నీ రోజువారీ జీవితం ఆడవాళ్లతోటే ముడిపడి ఉంటుంది. దాని కంట్రోల్, తాళ్ళు నీ చేతిలో ఉంటాయి. ఎలా నువ్వు సంతోష పెడతావు? కొన్ని తాళ్ళనైనా కనీసం కత్తిరించండి. అన్ని తాళ్ళని కత్తిరిస్తే దేశం వాళ్ళు ఎవరిలాగానే అయిపోతుంది, ఇలాగైపోతుంది, అలాగైపోతుంది, బోళ్ళని వస్తాయి కబుర్లు మనకి. వీటి మీద తాళ్ళన్నీ పట్టుకుని ఆడవాళ్ళని తోలు బొమ్మల్ని చెయ్యొద్దు.
ఆ బొమ్మకి జీవం ఉంది, ప్రాణం ఉంది, ఇదే మన జీవితం, ఆ బొమ్మే మన జీవితం అని మగవాళ్ళు కనుక తెలుసుకుంటే అప్పుడు ఆడవాళ్ళకి ఏం కావాలో అర్థమవుతుంది. అది కదా నిజమైన స్వాతంత్రం. శభాష్ రమ గారు, నమస్తే. నమస్తే.